నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. 2024 ఎన్నికలకు కలిసి వెళ్లబోతున్నాయి. సో దీనికి సంబంధించి సీట్ల విషయంలో చంద్రబాబు తన పని తాను చేసుకుపోతున్నారు. జనసేనకి ఇచ్చే సీట్ల విషయంలో నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారు. దీనివల్ల జనసేన నష్టపోబోతోంది అంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో జన సైనికులు కూడా దీనిపైన తీవ్ర ఆగ్రహంగా ఉన్నారంటూ విపరీతంగా దీనిపైన చర్చ జరుగుతోంది. సో ప్రస్తుత ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే రశ్మి గారు. సార్, పురుషోత్తం రెడ్డి గారు, అంటే గతంలో మనం చాలా సార్లు మాట్లాడుకున్నట్టుగా చాలా మంది విశ్లేషకులు, మీలాంటి విశ్లేషకులు చెప్పినట్టుగా చంద్రబాబు అంటే ఎవరితో పొత్తులో ఉన్నా కానీ చివరి వరకు సీట్ల విషయం తేల్చరు. ఆ అంతిమంగా ఏదైతే పొత్తులో ఉన్న పార్టీకి నష్టం చేకూరుతుంది అని చాలా సార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అయితే అలానే ఉన్నట్టు జన సైనికులు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి సార్. ఏదైతే నాంచుడు ధోరణి అవలంబిస్తున్నారు, ఆయన సీట్ల విషయంలో తేల్చడం లేదు, సైలెంట్ గా ఆయన పని ఆయన చేసుకుపోతున్నారు అన్నట్టుగా వార్తలు వస్తుంది సార్. నిజంగా అటువంటి పరిస్థితులే ఉన్నాయంటారా? అలానే ఉంటే జనసేన పరిస్థితి ఏంటి సార్? అంటే జనసేన రాజకీయంగా పొత్తు పెట్టుకున్న రోజు నుంచి ఉమ్, ఈ రోజు వరకు ఆ పార్టీ ఏం చేస్తుందో ఆ పార్టీకి అర్థం కావట్లేదు. చంద్రబాబు గారు క్లియర్ గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ రాజకీయంగా కరెక్టా తప్ప అది వేరే చర్చ. కానీ ఉమ్, యాజ్ ఏ అలయన్స్ పార్ట్నర్ గా ఆయన చాలా జాగ్రత్తగా ఆయన అడుగులను వేసుకొని పోతున్నాడు. ఇప్పుడు చాలా ఒత్తిడి ఉంది చంద్రబాబు గారి పైన. తెలుగుదేశం శ్రేణులు ఏమంటున్నారు, మా టికెట్ల విషయం తొందరగా తేలిస్తే మేము జనంలోకి వెళ్తాం కదా, ఉమ్, ఈ పవన్ కళ్యాణ్కి ఎన్ని ఇస్తారో తేల్చేస్తే ఒక పని అయిపోతుందని అమాయకంగా తెలుగుదేశం కార్యకర్తలు కూడా అన్నారు. కాస్త జ్ఞానం ఉండే తెలుగుదేశం నాయకులు చంద్రబాబు గారు కరెక్ట్ గా చేస్తారని అనుకుంటున్నారు. ఈ రోజుకి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో పొత్తుల విషయం తేల్చడు. ఉమ్, అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి గైడ్ లైన్స్ ఇస్తా ఉంటాడు, సిగ్నల్స్ ఇస్తా ఉంటాడు, మీ పని మీరు చేసుకోండి అని. ఎందుకు తేల్చడు? రెండు సమస్యలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఒక 10 సీట్లో 15 సీట్లో ఇచ్చేసాడు అనుకోండి, ఆ 10 సీట్లు పేర్లు కూడా చెప్పాలి కదా. చెప్తే 10-15 ఇస్తే జన సైనికులు ఏం ఫీలింగ్ ఉన్నారు, దాదాపు 50 ఇస్తాడు, ఉప ముఖ్యమంత్రి ఇస్తాడు, లేదా పార్ట్నరు, ఇన్ని భ్రమల్లో ఉంటారు జనసేన అభిమానులు. కాబట్టి వాళ్ళు 10 సీట్లు 15 సీట్లు ఇచ్చాడు అనుకోండి, రివర్స్ అయిపోతుంది. వీళ్ళందరూ రివర్స్ అయిపోయి పవన్ కళ్యాణ్ మీద అసంతృప్తితో మళ్ళీ ఊడు రాజకీయాలు సర్దుకుంటాడు. కాబట్టి ఆ ఇబ్బంది ఉంది చంద్రబాబు నాయుడు. పోనీ ఒక 30 అనౌన్స్ చేద్దాం అనుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోతారు. ఈ 30 సీట్లు అంటే 30 సీట్లు ఆశించే వాళ్ళు వెళ్ళిపోతారు కదా, ఇది నష్టం వస్తుంది. కాబట్టి రెండు నష్టాలను నివారించాలంటే ఎలక్షన్ డేట్ వచ్చేంత వరకు జనసేనకి ఎన్ని సీట్లు ఎక్కడ ఇస్తారనేది తేల్చరు. ఉమ్, ఇది వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ వేస్తున్న అడుగులు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వచ్చే సమస్య ఏంటి? రెండు సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఉమ్, పవన్ కళ్యాణ్ గారు తేల్చు అంటే తేల్చడు. చంద్రబాబు నాయుడు అంత త్వరగా తేల్చడు. పెద్ద పెద్ద కమ్యూనిస్ట్ పార్టీలే, మక్కి బట్టిన పార్టీలే ఇబ్బంది పడ్డాయి, అంత త్వరగా తేల్చరు. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ పార్టీ కూడా తేల్చదు మిత్రపక్షాల పొత్తుల విషయంలో. తేల్చక తేల్చకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ గా ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి, ఏమవుతుంది, ఈయన ఏమన్నా చంద్రబాబుతో కమిట్ అయిపోయి పార్టీని వదిలేయడా అని ఇంట్లోనే సమస్య వస్తుంది. అలాగని వీధిలోకి రావాలంటే ఏం చేయాలి? నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారు ఎట్లా వాడుతున్నాడు? చంద్రబాబు నాయుడు తీవ్రమైన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్తో చేయించేస్తున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు 600 106 జగన్కి శత్రువులు చేసేస్తున్నాడు. ఉమ్, శత్రువులు చేసేసిన తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేసినా కూడా పవన్ కళ్యాణ్కి కాకుండా చంద్రబాబు నాయుడు ఓట్లు వేసే వరకు తెస్తాడు. ఎందుకంటే ఈ పాయింట్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఇంకొక రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అదేంటంటే మనం ఇండివిజువల్ గా గెలవము. ఇది పెద్ద రాంగ్ స్టెప్ పవన్ కళ్యాణ్ గారిది. మనం జగన్మోహన్ రెడ్డిని ఒక శత్రువుగా చూపిస్తున్నాడు పవన్ ఉమ్, కళ్యాణ్ గారు. రెండో వైపు ఏం చేస్తున్నాడు? మనం ఇండివిజువల్ గా గెలవని వేస్తున్నాడు, సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాడు ఆయన. ఈ రెండు స్టేట్మెంట్లు ఏమవుతాయంటే జనసేనాన్ని ప్రేమించే వాళ్ళు ఫస్ట్ జగన్ ఓడిపోవాలని కోరుకుంటారు. రెండోది మనం ఎట్టా గెలవని మన అధినేత చెప్పేసినాడు కదా, కాబట్టి గెలిచే జగన్ ఓడించాలంటే ఇప్పుడు ఊరు గెలిపిస్తారు, మనం ఓడించలేము. చంద్రబాబు నాయుడు కదా రాజకీయ ప్రత్యర్థి, తిట్టుకుంటా కూడా చంద్రబాబు కొట్టేయాలి. ఇప్పుడు పవన్ అభిమానించే వాళ్ళు తిట్టుకుంటా కూడా రేపు రేపు తిట్టుకోవడం పరిస్థితి ఎందుకు వస్తుంది? జనసేనకి గౌరవప్రదమైన సీట్లు ఇకపోతే అప్పుడు జనసేన అభిమానులు ఎవరిని తిట్టుకుంటారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తిట్టుకుంటారు, మాకు మోసం ఉమ్, చేశాడని. కానీ ఒక ఉమ్, బాధ ఉంది కదా, జగన్ మా శత్రువు, మేము ఓడించలేము. ఉమ్, ఓడించే కెపాసిటీ పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఉంది. కాబట్టి చంద్రబాబు దుర్మార్గుడని తిట్టుకుంటూనే ఆయనకే ఓటేయాలి. ఆడి వరకు పవన్ కళ్యాణ్ వాడతాడు. వాడిన తర్వాత ఆయన విశ్వరూపం చూపిస్తాడు. ఆ విశ్వరూపం చూపించాను ఎప్పుడు కూడా ఇప్పుడు చూపించడు. పవన్ ఉమ్, కళ్యాణ్ ఎగిరి ఎగిరి దూకినా ఏం మాట్లాడినా గమ్ము నవ్వుకుంటా ఉంటాడు. కాలం కొరకు వెయిట్ చేస్తాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క ట్రంప్ కార్డును పూర్తిగా వాడేస్తాడు. వాడేసింది అది ఎన్ని వరకు వస్తుంది? ఎలక్షన్ 3 వరకు వస్తుంది. అప్పుడు ఉమ్, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు దయ నా ప్రాప్తం అనే వరకు తెస్తాడు.
ఆ ఎలక్షన్ ముందుకు వచ్చి ఒంటరిగా పోటీ చేస్తాడు? ఒక రాజకీయ పార్టీ 170 చోట్ల పోటీ చేయాలి, ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేయాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రిపరేషన్ అంతా తెలుగుదేశంలో పొత్తులో ఉంటాం, 30-40 సీట్లు వస్తాయని ప్రిపరేషన్ లో ఉన్నాడు. రేపు ఎలక్షన్ దగ్గరకు వచ్చేసింది అనుకోండి, 170 వద్దు నీతో నాకు పంచాయతీ 175 పోటీ చేయాలంటే అభ్యర్థులే అంటారు. సంవత్సరం నుంచి ప్రిపరేషన్ చేసుకుంటే దిక్కుండదు. అలాంటిది 3 వారం ముందు ఏం చేస్తాడు? అనివార్యంగా చంద్రబాబు ఏం చెప్తే అది నాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి చంద్రబాబు గారిది ధృతరాష్ట్ర కౌగులి రాజకీయాలలో. కానీ ఆ ధృతరాష్ట్ర కౌగులి ఆయనకు అర్థం కావట్లేదు. రాజకీయాల ధృతరాష్ట్ర కౌగులి అంటే ప్రేమిస్తున్నాడంటేనే మిత్రపక్షాన్ని ఫస్ట్ మింగేస్తాయి. పెద్ద పార్టీలు చిన్న పార్టీలు ఫస్ట్ వాళ్ళని మింగేస్తారు, ప్రతిపక్షాన్ని కాదు. కాబట్టి ఆ మింగేస్తారన్న విషయం స్పృహలో లేకుండా పోయి ఆయనతో కలిపాడు. ఇండివిజువల్ గా ఉండి ఎంత చంద్రబాబు నాయుడు గారితో అధికారికంగా ఇది నా సీట్లు, ఇది నా వాటా అని తేలేంత వరకు డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీతో అసోసియేషన్ కాకుండా ఉంటే పవన్ కళ్యాణ్ ఈ రోజు కూడా హీరో, ఖచ్చితంగా హీరోనే. 6% 7% ఓట్లు ఉన్నాయి. ఇది తేలకుండా అన్కండిషనల్ గా చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆయన ఈ సమస్యలు ఎత్తుక్కుంటున్నాడు. ఆ రోజు ఆయనకు అర్థం కాల, అర్థమైన నాటికి ఆ పరిస్థితులు ఆయన చేతిలో ఉండవు. ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంత ఏడిస్తే మాత్రం లాభమే ఉంది, ఏమి చేయలేని పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ గారు వేసిన రాజకీయ ఎత్తుగడ ఆయన బూమ్రాంగ్ అవుతుంది. ఆయనకి అర్థం కాదు ఈ రోజు కూడా, అర్థమైన నాటికి ఆయన చేతిలో ఏముంది. ఇది ఆయన పరిస్థితి. ఇంకా ఆయన మీరు చెప్పే పాయింట్లన్నీ వస్తాయి ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారు అది తేలేంత వరకు ఇవ్వడు కాబట్టి తెలుగుదేశం కార్యక్రమ నాయకులకి ఇప్పుడు మీకు గుర్తుందా, లోకేష్ గారు ఏమన్నాడు? 150 రెడీగా ఉన్నామన్నాడు. అంటే అర్థం ఏంటి? మేము మిత్రపక్షాలకు అన్నిటికీ 25 సీట్లు అని చెప్పేసినాడు. ఇప్పటికి 25, రేపెన్నో తెలియదు. అంటే లోకేష్ 150 చెప్పాడంటే చంద్రబాబు మనసులో ఏముందో అంటే వదిలేరు, పిల్లలు అటు వదిలేరు. 25 పైన లేదని వదిలేసినాడు లోకేష్ ద్వారా. 2 వదిలేశారు కదా, ముఖ్యమంత్రి లేదు, ఉప ముఖ్యమంత్రి లేదు. 25 అనేది చెప్పేసినాడు. ఏందని 20 చుట్టూ ఆలోచించాలి. ఏమో రియాక్షన్ ఆడింది పవన్ కళ్యాణ్. రియాక్షన్ లేనప్పుడు ఒక సర్దాడు. రేపు 15 ఇస్తారని గ్యారంటీ ఉంది, రేపు 10 ఇవ్వరని గ్యారంటీ ఉంది. కాబట్టి చంద్రబాబు గారు చాలా ప్లాన్డ్ గా వెళ్తున్నాడు. వాళ్ళ పార్టీ ఇంకో నెక్స్ట్ స్టెప్ ఫిబ్రవరి నుంచి ఏముంటుందంటే ఇన్ ద పార్టీలో ఆన్లైన్ మీటింగ్లు పెట్టి నువ్వు తిరుపతి పలానా చంద్రగిరి పలానా చెప్పేస్తాడు, మీరు ఏర్పాట్లు చేసుకోండి అని చెప్తాడు. అనౌన్స్మెంట్ తర్వాత చేస్తాడు. కాబట్టి ఇది వ్యూహాత్మకంగా చంద్రబాబు ఆ వ్యూహంలో పవన్ కళ్యాణ్ ఇరుక్కున్నాడు. సార్, మిగతా సీట్లు అభ్యర్థుల విషయం అంటే కొద్దిసేపు పక్కన పెడితే, అధినేత అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే కీలకంగా ఉన్న నాదెండ్ల మనోహర్ సీట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. గతంలో కూడా 2 చోట్ల పవన్ ఓడిపోవడానికి కారణం కూడా ఇదే. చివరి నిమిషంలో స్థానాలు ఖరారు చేసుకోవడం కానీ, ఆయన ప్రజల్లోకి వెళ్ళలేకపోవడం, గతంలో 2 దగ్గర ఓడిపోవడానికి కారణం ఇదే అంటున్నారు. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి చంద్రబాబు వల్ల జనసేన అధినేత పవన్ కు వస్తుంది. మీరు అన్నట్టుగా ఆయన గ్రహించలేకపోతున్నాడు అంటున్నారు. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ వరకు ఇబ్బంది లేదు, ఎందుకంటే స్టార్ పర్సనాలిటీ కాబట్టి. తెలుగుదేశం ఆయన పొత్తు పెట్టుకుంటే ఈ రాష్ట్రంలో ఏడ పోటీ చేసినా ఎంతో కొంత గ్యారంటీ ఉంటుంది. ఆయనకి పర్సనాలిటీ కదా. నెంబర్ 2 ఎవరు ఆ పార్టీకి? నాదెండ్ల మనోహర్. ఆయన పరిస్థితే గందరగోళం. ఆయనకి ఏ సీటు? ఆయన ఏడంటే ఆడ పోటీ చేస్తే ఆయన హీరో కాదు, ఆయన తెలంగాణలోనే పోటీ చేయాలి. తెనాల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, 6 ఏళ్ళ ఆల్టిమేట్ ఇచ్చారు. మీరు ఏడన్నా ఇచ్చుకోండి నాదెండ్ల మనోహర్, మాకు ఇస్తే మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాము అంటే నెంబర్ 2 పరిస్థితి అది. నెంబర్ 1 ఇబ్బంది లేదులే, రాష్ట్రం అంతా ఏడ పర్సనాలిటీ కదా, ఇష్టం లేకపోయినా. కానీ నెంబర్ 2 పరిస్థితే ఘోరంగా ఉంది. తెనాలి మనోహర్ సీట్ ఇస్తే అడియాలి, ఖచ్చితంగా తెనాలి ఇవ్వాలి. తెనాలి ఆల్రెడీ ఆలపాటి రాజేంద్ర వరకు బహిరంగంగా ప్రకటిస్తున్నారు, మాకు ఇకపోతే మేము ఇండిపెండెంట్ పోటీ చేస్తాం. నెంబర్ 2 వ్యక్తికే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నప్పుడు మిగతా 10 ఇచ్చిన ఆడండ్రా. ఆయన కాకుండా పవన్ కళ్యాణ్ సీటు తప్ప మిగతా అన్ని చోట్ల జనసేనకి ఇబ్బందులు తప్పవు. పవన్ కళ్యాణ్ సీట్లు ఎక్కడ పోటీ చేసినా యాక్సెప్ట్ చేస్తారు తెలుగుదేశం, అనివార్యం, తప్పదు. ఎందుకంటే ఆయన మిత్రపక్షం నాయకుడు, ఇబ్బంది ఉండదు. గెలిచే అవకాశాలు సార్ అంటే పోటీ చేస్తారు అంటే టీడీపీ క్యాడర్ సపోర్ట్ చేసి తీరుతుందేమో ఆయన వరకు అయితే మీరు అన్నట్టుగా గెలిచే అవకాశాలు సార్. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో స్థానాల మీద స్పష్టత అప్పుడు ఇస్తే పోటీ చేసే స్థానాల్లో ఎలా వెళ్ళి ప్రజలతో మమేకం అవుతారు? అంటే ఆయన సీటు ఎక్కడ పోటీ చేస్తారో ఫస్ట్ చూడాలి. అంటే ఆయన కొన్ని సీట్లు, కొంతమందికి తెలుగుదేశానికి కొన్ని అనుకూల సీట్లు ఉంటాయి, వైసీపీ కొన్ని అంటే గ్యారంటీ సీట్లు అండి. నేను అనేది ఏమి జరిగినా అవి గెలుస్తుంటారు. లాస్ట్ కూడా 23 వాళ్ళు గెలిచారు కదా. ఇట్లాంటిది గ్యారంటీ సీటే కదా పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా తీసుకుంటాడు. ఆయన పవన్ కళ్యాణ్ సీటు వరకు ఇబ్బంది లేదు. పవన్ నెంబర్ 2 నుంచి ఇంకెవరికి గ్యారంటీ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి నెంబర్ 1 గ్యారంటీ గెలిపోవడం పక్కన పెడితే, నెంబర్ 2 నుంచి జనసేనకి ఏ గ్యారంటీ లేదు. కాబట్టి ఆ గ్యారంటీ లేని వాళ్ళు ఇప్పుడు ఆందోళన చేస్తారు. ఇప్పుడు కానీ వాళ్ళకి కానీ మీరు అన్నట్టు లాస్ట్ మినిట్ చేరిస్తే ఆ ఇబ్బందులు ఎదుర్కొంటారు. పవన్ కళ్యాణ్ యాజ్ నెంబర్ 1 పర్సన్ కి తప్ప ఇంకెవరికి గ్యారంటీ లేని పరిస్థితి అయితే
వాళ్ళ రాజకీయ వ్యూహం వల్ల వస్తుంది. దాని ఫలితం మన తెనాలి నుంచి చూస్తున్నాం. రేపు రాష్ట్రం అంతా కూడా 2 ఇచ్చినా 3 ఇచ్చినా 10 ఇచ్చినా 15 ఇచ్చినా తెలుగుదేశాన్ని నుంచి ఇలాంటి హెచ్చరికలు ఆ పార్టీకి వస్తాయి. 20-30 ఇచ్చారంటే సినిమా కనపడుతుంది. ఒక 5-10 ఇస్తే హెచ్చరికలు వస్తాయి. 10-15 దాటాయంటే మాత్రం సినిమానే కనపడుతుంది అందరికి. చంద్రబాబు గారు కనపడుతుంది, మళ్ళీ ఆయనకే కాదు. ఆ పరిస్థితి రాకుండా ఉండడం కోసం చంద్రబాబు గారు ఇప్పుడు తెనాలి నుంచి ఆ హెచ్చరిక చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచి రియాక్షన్ ఏంటి చెప్పండి. తెనాలి నుంచి నెంబర్ 2 కదా మనోహర్ గారు, రోజు చంద్రబాబు నాయుడు కలుస్తా ఉంటాడు కదా, మరి ఆయనకి ఇస్తే కూడా మేము ఒప్పుకోమని చెప్పి తెలుగుదేశం నాయకులు బహిరంగ ప్రకటిస్తుంటే అలా మాట్లాడతానని తెలుగుదేశం పార్టీ చెప్పిందా? చెప్పలా. అంటే ప్రతి చోట దాన్ని ఎంకరేజ్ చేస్తారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ అనుకోండి సమ్మగా చెప్తారు, చాలా ఇబ్బందిగా ఉంది పవన్ కళ్యాణ్ గారు, చూస్తున్నా మీద తెనాలలో ఇట్టుంది, ఆయనతోనే చెప్పిస్తారు. అప్పుడు చదువుకోండి సార్ 15 వద్దు 10 అని అంటారు. మళ్ళీ 10 కూడా మళ్ళీ గొడవ చేస్తారు. మళ్ళీ చాలా ఇబ్బందిగా ఉంది సార్ అని కిందలతో చెప్పిస్తారు. మళ్ళీ పైన ఆయన మాట్లాడతారు. కాబట్టి ఈ సినిమా అనేది రెగ్యులర్ గా పవన్ కళ్యాణ్ గారికి రియల్ సినిమా తీసిన అలవాటు ఉంది. పొలిటికల్ సినిమా ఎప్పుడు చూడాలి ఆయన. ఈ రేపు చూపిస్తాడు చంద్రబాబు నాయుడు. ఆ పొలిటికల్ సినిమా ఆయన తట్టుకోలేడు. సో అంటే ఇప్పటికీ కేడర్లో అయోమయం ఉన్నా కానీ అధినేత తెలుసుకోలేకపోతున్నారు అంటారు. పవన్ కళ్యాణ్ గారు తెలుసుకున్నాడు అండ్ అడ్జస్ట్ అయిపోయినట్టున్నాడు. ఏం అడ్జస్ట్ అయ్యాడో నాకు తెలియదు కానీ తెలుసుకోకుండా ఎందుకు ఉంటుంది. నెంబర్ 2ని మేము ఒప్పుకోమంటా ఉన్నాడు, తెలుగుదేశం వాళ్ళు స్పందించలేదంటే పోయి రేపు మళ్ళీ కూడా మనం కలిసినట్టున్నారు, ఇద్దరు కలిసి మనోహర్ గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసినారు కదా. కలిసినప్పుడు చెప్పాలి కదా, నేను నా సీటు కూడా ఇట్లా బెదిరిస్తే ఎట్టండి, ఇంకేం అర్థం ఉంటుందని ఎందుకు చెప్పలే వాళ్ళు? చెప్పుంటే చంద్రబాబు గారు హెచ్చరించున్నాడా? వాళ్ళ అడ్జస్ట్మెంట్లు ఏంటో నాకు తెలియదు. అంటే ఏరే అడ్జస్ట్మెంట్లు ఉంటే నేను చెప్పలేను కానీ పవన్ కళ్యాణ్కి అర్థం అవుతా ఉంది. ఆయనకి ఎన్నికల నాటికి సినిమా క్లియర్ గా అర్థం అవుతుంది, క్లియర్ పిక్చర్ వస్తుంది అంటారు అప్పుడు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. పురుషోత్తం రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్.